జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయులు ఎన్నటికీ మరిచిపోలేనటువంటి ఒక దారుణమైన సంఘటన గురించి ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో మన దేశంలో మనకు తెలియకుండానే. మన దేశంలో పుట్టి పెరిగి బయట దేశాల్లో పెరుగుతా మన దేశానికి ద్రోహం చేయడానికి ముండా కొడుకులు ఎటువంటి నీచానికి దిగజారుతారో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఇది ఖచ్చితంగా దేశ ద్రోహమే. 100% మన జాతీయ భద్రత పైన ఇది కళంకమే. ఇది సరే, పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రచారాన్ని మన దేశంలో వ్యాప్తి చేసే దారుణమైన కుట్రలో మనకు తెలియకుండా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. కేరళలో, ఎక్కడ? కేరళ రాష్ట్రంలో జమాత్ ఏ ఇస్లామీ సంస్థ, అదేవిధంగా CUBAA UAE సంస్థలు మన భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరిచే ప్రయత్నంలో విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ దుష్టశక్తులన్నీ కలిసి చేస్తున్నటువంటి కుట్రలను ఈరోజు మన న్యూస్ అఖండ ఛానల్ ద్వారా బట్టబయలు చేద్దాం. ప్రతి భారతీయుడు కూడా ఈ నిజాలన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఓకేనా? ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా. అంటే కొంతమంది ఈ మధ్య కామెంట్లో వాగుతున్నారు, నువ్వు ఏది పడితే అది చెప్తున్నావు, నువ్వు బీజేపీకి ఫేవర్గా మాట్లాడుతున్నావు, నువ్వు అట్ట మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడుతావు అని చెప్పి. ఓరే పనికి మాలిన ముండా కొడకల్లారా, నేను భారతీయునిరా. ముందు నా దేశానికి ఏదైతే మేలు జరుగుతుందో దాని గురించి నేను మాట్లాడతా. నా దేశానికి ఎవరైనా చెడు తలపెట్టాలని చెప్పి చూస్తే ఖచ్చితంగా దాన్ని ఖండిస్తా ఒక భారతీయుడిగా. ఎందుకంటే నాలో ప్రవహించేది భారతీయుల రక్తం. మీ మాదిరిగా యానో కాదో, మేము భారతీయులము. సరే, ఇక విషయానికి వస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఏది ABVP, స్వయంగా ఈ దారుణమైన ఘటన పైన NIAకి ఫిర్యాదు చేసింది. ఇంతకు ABVP చేసినటువంటి ఆ ఫిర్యాదులో ఏముండదంటే, కొచ్చిన్ యూనివర్సిటీ అయినటువంటి ఆలుమ్ని అసోసియేషన్, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొచ్చిన్ యూనివర్సిటీకి చెందినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం CUBAA, ఇది UAEలో ఉంటుందన్నమాట. ఈ సంస్థ మే 25వ తారీఖున, ఎప్పుడో ఈ 2025 సంవత్సరం మే 25వ తారీఖున దుబాయ్లో పాకిస్తానీ క్రికెటర్లు అయినటువంటి షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్లా కోసం వైభవంగా ఒక ఈవెంట్ని నిర్వహించారు. చూడండి, వీళ్ళెవరు, వీళ్ళు ఏ దేశం వాళ్ళు, వీళ్ళు ఈవెంట్ పెట్టడం ఏంది, పిలిచింది ఊరిని. ఇది సాధారణ పూర్వ విద్యార్థుల సమావేశం అయితే ఎంత మాత్రం కూడా కాదు. మన శత్రు దేశమైన ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI మద్దతుతో పాకిస్తాన్ రాయబార కార్యాలయం సహకారంతో జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఈవెంట్ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 11న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక హిందువులు చనిపోయినారు కదా. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఆ తర్వాత మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారతీయ సేనలో పాకిస్తాన్ను బ్రహ్మోస్ మిసైల్స్ ఉపయోగించి ఉతికి ఆరేశారు. అవన్నీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, వాటితో మాకు సంబంధం లేదు, మీరు ఏమి చేసినా ఎన్ని చేసినా కూడా మేము చేసే లంగా వ్యాపారాలు లత్కోర్ పనులు మేము ఎంత మాత్రం కూడా మేము ఆపమని చెప్పినట్టు సిగ్గు లేకుండా మే 25వ తేదీన చెప్పినా కదా, దుబాయ్లో ఈ CUBAA UAE సంస్థ ఈ భారత వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక అదే సమయంలో మన భారత పార్లమెంటరీ బృందం UAEలో పర్యటిస్తూ ఉండడం కూడా గమనార్హం. చూడండి, ఒకవైపు మనోళ్ళేమో మన దేశానికి ఫేవర్గా, మన దేశంలో పుట్టి పెరిగి మన దేశంలో చదువుకొని విదేశాల్లో బతికితే వాళ్ళు మాత్రం పాకిస్తాన్కి ఫేవర్గా. అర్థమవుతుందా? ఇది యాదృచ్ఛికంగా జరిగింది మాత్రం కాదు. ఇది మన భారతదేశాన్ని, మన భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా అవమానించడానికి కేరళ ముస్లిం సమాజం ద్వారా ఈ కుట్రలను వ్యాప్తి చేయడానికి ISI పడినటువంటి పన్నాగం. సరే, వాళ్ళు పన్నాగాలు పన్నుతారు, వాళ్ళు కుట్రలు చేస్తారు, అన్నీ చేస్తారు. మీరు కడుపు అన్నమే కదా తింటున్నారు, మీరేం అశుద్ధో తినడంలే కదా. కాదులే, ఓడి పాట మీరు ఎట్ట పాడతారంటాలే. మీరు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా కూడా మీరు మీ మాతృదేశానికి కదా మీరు అండగా నిలబడాలా. శత్రుదేశానికి ఎట్ట సపోర్ట్ చేస్తారు, వాళ్ళని ఎట్టని వెయిట్ చేస్తారు. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా అంటే, మాలో ప్రవహించేది భారతీయుల రక్తం కాదు, పాకిస్తానీల రక్తము. మేము కలుషితమైపోయినాము, మేము సంకర్ జాతి మొండమోపలం అని చెప్పేసి ఇది ఒప్పుకున్నట్టే కదా. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. ఈ CUBAA UAE ఏమి సాధారణ పూర్వ విద్యార్థుల సంఘం కానే కాదు. చెప్పినా కదా, ఈ సంఘంలో లెఫ్ట్ వింగ్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, అదేవిధంగా ఇస్లామిక్ అనుబంధ సభ్యులు కూడా ఉన్నారు. ఇది అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దాస్య వ్యవస్థ అన్నమాట. అంటే ఈ CUBAA UAE పేరిట
భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరిచే కుట్ర జరుగుతుందని చెప్పేసి మన ఎన్ఐఏకు చేసినటువంటి ఫిర్యాదులో ఏవిపి స్టేట్ సెక్రటరీ అయినటువంటి ఈశ్వర్ ప్రసాద్ గారు పేర్కొన్నారు. అంటే ఆయన సాక్ష్యాలన్నీ కూడా సేకరించి వీళ్ళ దుమ్ములు రాగొట్టాలని చెప్పేసి పక్కాగా ఎన్ఐఏకి ఆధారాలతో సహా అందించాడు. షాహిద్ అఫ్రిది ఎవడో తెలుసు కదా మీకు, మర్చిపోయినారు మీరా? పేరుకు వీడు పాకిస్తాన్కు చెందినటువంటి మాజీ క్రికెటర్ అయినప్పటికీ వీడు కాశ్మీర్ విషయంలో భారత్ను విమర్శించే చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. పాకిస్తాన్ ఆర్మీ అధికారులతోనూ, పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐతోనూ, పాకిస్తాన్ తీవ్రవాదులతోనూ డైరెక్ట్గా సంబంధాలు ఉన్న నీచుడేడు. ఇలాంటి విషయాల్లో ఆరోపణలు వీడికి కొత్త ఏం కాదు. అయితే ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏ మాత్రం సిగ్గు కూడా లేకుండా మన భారతదేశం పైన పాకిస్తాన్ విజయం సాధించిందని చెప్పి వీడు స్వయంగా ర్యాలీలు కూడా నిర్వహించాడు. చూడలా మీరా? చూసినారు కదా. వీడితో పాటు ఉమర్ గుల్లను ఈ CUBIA సంస్థ స్టేజ్ పైకి ఆహ్వానించింది. చూడండి, ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు, అనుకోకుండా వచ్చారని చెప్పేసి నిర్వాహకులు ఇదంతా ఇష్యూ అయిపోయింది కదా. ఇష్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో అనుకోకుండా వచ్చారని చెప్పేసి నిర్వాహకులంతా కూడా మాట మార్చినప్పటికీ నిజమైనటువంటి భారతీయులు వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో ఎంత మాత్రం కూడా లేరు. ఎందుకంటే ఈ ఈవెంట్ జరిగింది ఎక్కడో తెలిసిన పాకిస్తాన్కు చెందినటువంటి అసోసియేషన్ హాల్లో జరిగింది. ఇది ISI యొక్క స్పష్టమైన మద్దతు జరిగినటువంటి కార్యక్రమం. ఇదొక్కటి చాలదన్నట్టు కేరళలో కూడా కేరళ వాళ్ళు బయట అదే చేస్తారు. కేరళలో కూడా జమాతే ఇస్లామీ యొక్క స్టూడెంట్ వింగ్ దీని పేరు వచ్చేసి SIO. ఈ SIO సంస్థ మే 28, 2025న కేరళలోని కోజికోడ్లో టాటా అనుబంధ సంస్థ అయినటువంటి జూడియో అవుట్లెట్లను బహిష్కరించాలంటూ ర్యాలీలు నిర్వహించింది. టాటా సంస్థ అంటే మన ప్రాణం కదా. ఎందుకంటే ఒక్కసారి కాదు, చాలా సందర్భాల్లో టాటా సంస్థ తమ దేశభక్తిని నిరూపించుకునేది. అది కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే ఆపరేషన్ సింధూర్ సమయంలో కావచ్చు, ఒకటి కాదు, చాలా సందర్భాల్లో రతన్ టాటా గారు దైవం మానవ రూపేణ అని చెప్పేసి ఏదో ఒక మాట చెప్తారు పెద్దోళ్ళు. ఆ విధంగా నిజంగా ఆయన సాక్షాత్తు దైవ స్వరూపంనే చెప్పుకోవాలా. దేశం కోసం నా యావదాస్తినైనా కూడా నేను వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి దేశభక్తుడు. అలాంటి దేశభక్తుడికి చెందినటువంటి ఈ టాటా సంస్థ యొక్క జూడియో అవుట్లెట్లను బహిష్కరించాలంటూ ఈ SIO సంస్థ కోజికోడ్లో ర్యాలీలు నిర్వహించింది. టాటా సంస్థ ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తానని చెప్పి ఆరోపిస్తా ఈ ఈద్ సంబరాలని చెప్పి చేస్తా ఉన్నారు కదా. ఈద్ సంబరాల సమయంలో ఈ జూడియో అదేవిధంగా వెస్ట్ సైడ్లను బహిష్కరించాలంటూ కేరళలోని ఈ జిహాదీ మద్దతుదారులంతా కూడా పిలుపునిచ్చారు. దీంతోపాటు పాలస్తీనా జెండాలను పట్టుకొని ఉగ్రవాద అనుకూల జెండాలను ఎగరేస్తా టాటాను బేబీ కిల్లర్ అని చెప్పేసి ప్లకార్డులు ప్రదర్శించారు కూడా. నిజానికి ఇది పాలస్తీనాకు సంఘీభావం మాత్రమే కాదు, ఇదే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను, మన భారతదేశ ఐక్యతను దెబ్బతీసే విషపూరిత ప్రచారం. అవునా కదా? మీరే ఒకసారి ఆలోచించండి. ఈ రెండు సంఘటనల వెనక ఒక పెద్ద ఎజెండా ఉన్నది. UAEలో జరిగింది కావచ్చు, ఈ కేరళలోని కోజికోడ్లో జరిగింది కావచ్చు. అర్థమవుతుందా? బాయ్కాట్ డివెస్ట్మెంట్ శాంక్షన్స్ అంటే BDS మూవ్మెంట్ అన్నమాట. 2005లో ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ, అదేవిధంగా జమాతే ఇస్లామీ, అలాగే ఇతర ఉగ్రవాద సంస్థలు కలిసి ఇజ్రాయెల్ను టార్గెట్ చేయడానికి ఈ మూవ్మెంట్ని అయితే ప్రారంభించాయి. ఇప్పుడు ఈ కుట్ర మన భారతదేశం పైకి మళ్ళింది. 2021లో ఖత్తర్కు చెందినటువంటి ఆల్ జజీరా, అలాగే టర్కీ, పాకిస్తాన్ కూటమి బోస్నియాలో రస్సెల్ ట్రిబ్యునల్ ఫర్ కాశ్మీర్ను స్థాపించి మన భారతదేశం పైన BDS లాంటి క్యాంపెయిన్ అయితే ప్రారంభించిందనమాట. వాళ్ళు 32 పేజీల టూల్ కిట్ అయితే రెడీ చేశారు. ముఖ్యంగా ఇందులో భారత క్రీడలు, మన సంస్కృతి, విద్యా సంస్థలను బహిష్కరించడం, పెట్టుబడుల ఉపసంహరణ, భారతదేశం పైన ఆంక్షలు విధించడం అంటే మరెన్నో వ్యూహాలను ఈ జిహాదీ శక్తులు ఈ టూల్ కిట్లో రూపొందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది మన దేశ సార్వభౌమాధికారం పైన జరుగుతున్నటువంటి దాడి. అవునా కాదా? మీరే ఒకసారి ఆలోచించండి. ఈ కుట్రలను, అదేవిధంగా కుట్రదారులను భారతీయులంతా కూడా నిశితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండాలి. ఇది మన దేశ జాతీయ భద్రతకు తీవ్రమైనటువంటి ముప్పు. జమాతే ఇస్లామీ, అలాగే ఈ CUBIA పాకిస్తాన్కు చెందినటువంటి ISIతో కలిసి మన భారతదేశాన్ని అంతర్గతంగా దెబ్బతీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పాకిస్తాన్ మద్దతుతో మన దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇప్పుడు కేరళ ప్రయోగశాలగా ఇవన్నీ కూడా ఎంచుకుంటున్నాయి. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిపైన నిశ్శబ్దంగా ఉన్నట్టు నటిస్తూనే
దేశ క్షేమం కోరుకునే టాటా సంస్థను బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నారు. అంటే వాళ్ళ టూల్ కిట్లో ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు వెలికితీస్తున్నారు. అసలు మీరే ఒకసారి ఆలోచించండి, ఈ CUBAకి పాకిస్తాన్ రాయబారి కార్యాలయంతో ఉన్నటువంటి సంబంధం ఏంది? ఈ ఈవెంట్ను ప్లాన్ చేసిన వాళ్ళు ISI ఏజెంట్లా అని చెప్పేసి అనుమానం రాక మానదు, అవునా కాదా? మన NIA సంస్థ ఈ కుట్రను ఖచ్చితంగా నిష్పక్షంగా విచారించాలా. అలాగే ఈ CUBA యొక్క ISI లింక్స్ కూడా బయటపడాలా. జమాతే ఇస్లామీ సంస్థ అలాగే వీళ్ళ విద్యార్థి విభాగమైనటువంటి SIO యొక్క విదేశీ ఫండింగ్ను కూడా బయట పెట్టాలా. అసలు వీళ్ళకి ఎవరు ఫండింగ్ చేస్తారు, ఏది ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాలన్నీ చేయడానికి అని చెప్పేసి ఆ విషయం కూడా బయటకు రావాలా. అలాగే బాధ్యతాయుతంగా మనం చేయాల్సిన పని ఏంటంటే జాతివాదులందరూ కూడా సోషల్ మీడియాలో ఈ సంఘటనలు షేర్ చేసి యువతలో చైతన్యం తీసుకురావాలా. అసలు మన దేశానికి, మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుంది, మన దేశ క్షేమం కోరుకునేటటువంటి టాటా లాంటి మన భారతీయ బ్రాండ్లకు జాతివాదులందరూ కూడా మద్దతుగా నిలవాలా. మన శత్రు దేశాలను వాళ్ళ ఎగుమతులను మనం పూర్తిగా బహిష్కరించాలా. విషయం అయితే చాలానే ఉండాలి. అది నాయన పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉండాలి. మనం అందరం బాధ్యతాయుతంగా మెలగకపోతే ఏమే భారతీయులంతా కూడా మన దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడకపోతే ఖచ్చితంగా మనం కష్టాల్లో పడే రోజైతే ఎంతో దూరంలో లేదు. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు అర్థమై ఉంటే, నా బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకుని ఉంటే, మన దేశానికి వ్యతిరేకంగా ఇన్ని కుట్రలు జరుగుతున్నాయా, ఈ కుట్రలను ప్రతి ఒక్కరికి కూడా వివరించాలని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.